అనారోగ్యంతో గల్ఫ్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడికుదురు మండలం పాసర్లపూడికి చెందిన కంచి విజయలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అండగా నిలిచి ఆమెను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది. విజయలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురవడంతో ఆమె భర్త రాజోల్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను ఆశ్రయించారు. వెంటనే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విజయవాడలోని ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులను సంప్రదించారు. సంస్థ తరపున రాజోల్ మండలం కోనవరం గ్రామానికి చెందిన బొంతు నాగరాజు గల్ఫ్ దేశంలోని అధికారులతో మరియు విజయలక్ష్మి ఉంటున్న ఇంటి యజమానులతో స్వయంగా మాట్లాడి ఆమెను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు. తనను తిరిగి స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేసిన ఏపీఎన్ఆర్టీఎస్కు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు బొంతు నాగరాజుకు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశంలో అనారోగ్యం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న నాకు తిరిగి స్వదేశం రావడం చాలా ఉపశమనాన్నిచ్చిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎస్ సేవలను పలువురు ప్రశంసించారు. ఫోన్ చేసి మాట్లాడి ఆయన కూడా వెంటనే స్పందించి ఆఫీస్ మేడం సీతా మేడం గారితో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడి ఆవిడ కూడా సహకరించింది. ఆవిడ కూడా మాట్లాడారు. చాలా మంచిగా చూశారండి. నాకు ఒంట్లో బాగోలేదంటే ఆరోగ్యం 3 హాస్పిటల్కి తిప్పారు. 3 హాస్పిటల్కి తిప్పిన మందులు సెలైన్లు అన్నీ ఎక్కించారండి. అయినా నాకు ఆరోగ్యం సరి కాలేదండి. నన్ను ఇండియా వెళ్ళిపోతానంటే ఇండియా పంపించేస్తున్నారండి. మేడం గారు సీతా మేడం గారు బొంతు నాగరాజు గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిపి నన్ను సహకారంతో నన్ను ఇండియా పంపిస్తున్నారండి. ఇండియా పంపించేస్తున్నారు. మీ అందరికీ కూడా నమస్కారం.